మేము తెచ్చిన అప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది 88,591 కోటి. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు 88,591 కోటి మేము చెల్లించినాం. అదేవిధంగా మిత్తి 1/12/2023 నుంచి 28/2/2025 వరకు 64,768 కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష. అసలేమో 88,591 కోట్లు, మిత్తి 64,768 కోట్లు, మొత్తం కలిపి సరాసరి 1,53,359 కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 15 నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష. మేము చేసిన అప్పు 4,682. వారు పెట్టిపోయిన లయబిలిటీని, వారు మాకు అందించిన ఒక జాడ్యాన్ని అప్పులు చెల్లించడం కోసం, అసలు చెల్లించడం కోసం, మిత్తి చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి ఆ అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి. ఈరోజు మేము చెల్లించింది పక్కన పెట్టి 1,52,000 కోట్లు అప్పు చేసిండ్రు, లేకపోతే 1,20,000 కోట్లు అప్పు చేసిండ్రు. మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు, లెక్క పక్కాగా చెప్తున్నా. 1,58,042 కోటి మేము అప్పు చేసినాము. నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు 88,591 కోటి, మిత్తి 64,765 కోట్లు, మొత్తం కలిపి 1,53,359 కోట్ల రూపాయలు మేము చెల్లించినాము. ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే, హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే, ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష? మేము చెప్పిన అంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది, వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది, పక్కన తీస్తే 6,69,257 కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు 1,58,041 కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంత ఉండాలి ఈరోజు అంటే 8,27,298 కోట్లు ఉండాలి అధ్యక్ష. కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉంది అధ్యక్ష? 7,38,707 కోట్లు ఉంది అధ్యక్ష. ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కామ్లు సింగరేణికి 1,50,000 కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష. అప్పులో చేస్తలేము, ఇప్పుడున్న దాంట్లో చేస్తలేము. స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు, ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు, దీంట్లో అప్పులు చేసిండు. ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయింది. మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసినాం అధ్యక్ష. మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే. వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష. మీరు సమయం ఇవ్వండి, విడగొట్టి మాట్లాడదాం. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు. వ్యవసాయం ఒకరోజు తీసుకుందాం, మహిళలది ఒకరోజు తీసుకుందాం, నిరుద్యోగ యువకులది ఒకరోజు చర్చ తీసుకుందాం, ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం. అవసరమైతే రాత్రి 1 వరకు కాదు, తెల్లవారుజాము 4 వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష, తమరు అనుమతిస్తే. అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష. నేను పారదర్శకంగా ఉండదలుచుకున్న అధ్యక్ష. అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు. మేము ఆకాశ సౌధలు నిర్మించదలుచుకోలేదు. వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం, వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం. మేము చేసింది చెప్తాం, చేయండి ఏదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష. మా బాసులు ప్రజలే అధ్యక్ష. మా బాసులు ఫామ్ హౌస్లు ఉన్నోళ్ళు కాదు, దొరలమని విర్రవీగటోళ్ళు మా బాసులు కాదు. దళితులు, గిరిజనులు, ఆదివాసులు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు మా బాసులు. వాళ్ళకు మేము జవాబుదారీ అధ్యక్ష. వాళ్ళు మా బాసులు, వాళ్ళకి నేను సమాధానం చెప్తా అధ్యక్ష. చిన్న వయసులో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారీ అధ్యక్ష. కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే
ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈరోజు నేను నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయట పెడుతున్నా అధ్యక్ష. నేను సిద్ధం అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు రమ్మని ఉండి, వారంత అనుభవం లేదు, వారంత వయసు లేదు, వాదనలో ఓడించమని ఉండే అధ్యక్ష. ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన, చేతనైన అనుభవాలంతా రంగరించి అబద్ధాలు చెప్పమని నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తా అధ్యక్ష. చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుందో. వారు అప్పుడప్పుడు వచ్చేసిండు అంటారు. వచ్చేసిండు. కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు అధ్యక్ష. యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులో దాచుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించిండు అధ్యక్ష. దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఏం జరిగింది? ఓటమి అవమానంతో ఫామ్ హౌస్లో పండుకున్నాయన బయటికి రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారా అధ్యక్ష? కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష. అట్లనే మన రప్పించి కూర్చోబెట్టి. అదేవిధంగా అధ్యక్ష, ప్రజాస్వామ్యం గురించి మాకు చెప్పబోతున్నారు. ఈ దేశ ప్రజలకు స్వతంత్రం కావాలని ప్రజలు అడగకంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని తీసుకొని తెల్ల దొరల మీద పోరాటం చేసి దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చింది అధ్యక్ష. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇనుప కంచెలతోటి ప్రగతి భవన్ చుట్టూత పహారాలు ఉంటే డిసెంబర్ 7 నాడు మధ్యాహ్నం మేము ప్రమాణ స్వీకారం చేసే లోపల ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టించి దొరల గడికి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి పేదలు ప్రతిరోజు అక్కడికి వచ్చేటట్టు, వందలాది మంది అక్కడికి వచ్చి తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటట్టు దాన్ని అత్యంత చిత్తశుద్ధి కలిగిన డాక్టర్ చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసి వారంలో 2 రోజులు అక్కడ కూర్చొని మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా మార్చిన చరిత్ర మాది అధ్యక్ష.